ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది అందరూ ఇంకొకసారి మళ్ళీ చెప్పండి. వెరీ గుడ్ నాన్న. నేను ప్రైజ్ ద లార్డ్ చెప్పమన్నాను కానీ షాక్ చేయమన్నాను, అరవకూడదు. పిల్లలు ఎవరు మాట్లాడకూడదు. ఇక్కడ ఎవరైనా ఉండండి. పిల్లలు మీరు బాగా అల్లరి చేస్తారు, సరిగ్గా మంచిగా కూర్చోండి. ఇద్దరు పిల్లలు ఇక్కడ ఏడుస్తున్నారు. నన్ను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల జీవము గల పరలోకమందున్న మా తండ్రి, ఘనమైన రాజా, పూజనీయుడా, నిన్ను స్తుతిస్తున్నాం, నేను కనపరుస్తున్నాం. దేవా, ఇక BBS లో దేవా ఒక లెసన్ ముగించుకోవటానికి మీరు మాకు సహాయం చేసినందుకే నేను స్తుతిస్తున్నాను నాయన. దేవా, యొక్క 2వ లెసన్ కొరకు మేము క్లాసెస్కి వచ్చి ఉన్నాము. మా జూనియర్ బిడ్డలు క్లాసెస్కి వచ్చేవారు ప్రభా. దేవా, బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ వస్తున్నాం. కొంత అల్లరిగా ఉన్నారు ప్రభా, వారిని స్వాధీనంలో ఉంచుకోనండి. క్రమమును నేర్చుకోవటానికి సహాయం చేయండి ప్రభా. దేవా, నజరేయుడైనటువంటి యేసు నామములో ఆ యొక్క దేవా మరి కనిపించినటువంటి అంధకార శక్తులను, డిస్టర్బెన్సెస్ నుంచి తప్పించండి దేవా. దేవా, ఈ విధముగా బిడ్డలందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ వస్తున్నాం దేవా. యొక్క నన్ను కూడా మీ చేతికి అప్పగించుకుంటూ వస్తున్నాను. కనికరించండి ప్రభా, సహాయం చేయండి. నీ నోటి బోరగా దేవా నన్ను వాడుకొనమని అడుగుతున్నాం, సహాయం చేయండి దేవా. ఎంత నిమిత్తమైతే ఈ లెసన్ రాయబడినదో ఆ ఉద్దేశము బయలుపరచబడినట్లుగా మీరే సహాయం చేయమని బిడ్డల్ని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్త నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు మీరు చాలా మాట్లాడుతున్నారు, నేను ప్రార్థన కూడా చేయలేకపోయాను. ఒక్క నిమిషము మీరు అట్లా సైలెంట్గా ఉంటేనే కానీ నేను లెసన్ స్టార్ట్ చేయలేదు. మనము మందిరమునకు అందుకే వచ్చాము. ఎందుకు వచ్చాము? క్రమాన్ని నేర్చుకోవటానికి. ఇది అన్ని స్థలాల వంటి స్థలం కాదు. ఇది పార్క్ కాదు, ఇది లేకపోతే ఒక జూ కాదు, మీరు సరదాగా సైట్ సీయింగ్ వెళ్ళటానికి వెళ్ళే స్థలం కాదు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడు నివాసము చేసే నివాస స్థలము. ఆ స్థలములో మనం చాలా డిసిప్లిన్గా ఉండాలి, ఓకేనా? అయితే మీరు డిసిప్లిన్గా ఉంటేనే నేను మీకు ఏదైనా చెప్పగలుగుతాను. మీరు అలా చేశారంటే ఈ బుక్ ఇక్కడే వదిలేసి నేను కింద KG క్లాస్కి వెళ్ళిపోతాను, ఓకేనా నాన్న? మంచిగా ఉంటారు కదా? ఉంటారా? ఒక్క నిమిషం అలా కళ్ళు మూసుకుని లెసన్ అయ్యే వరకు కూడా మీరు ఏం మాట్లాడనని మీకు మీరే ఎలాగ ప్రతిజ్ఞ చేసుకోండి. ఓత్ అనమాట, నేను అసలు అల్లరి చేయను, నేను మాట్లాడను అని. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనము సెకండ్ లెసన్కి వచ్చాం కదా. ఈ సెకండ్ లెసన్కి వచ్చే ముందుగా ఒకసారి మనం థీమ్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు యొక్క మంచి రానివ్వవాడు, గుడ్ సోల్జర్ కదా. ఒక సోల్జర్ ఒక మరి రానువాడుగా లేకపోతే ఒక సోల్జర్గా తయారవటానికి కొన్ని సంవత్సరాలైనా సరిపోవు అసలే. ఇప్పుడు మన ఆర్మీలో, ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వి ఒక సోల్జర్గా అవ్వాలంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్. మంచిగా చదవాలి, దాని కొరకు ఎంట్రన్సెస్ రాయాలి, దాని కొరకు సంవత్సరంలో ట్రైనింగ్ అవ్వాలి, అక్కడ ఉన్నటువంటి అధికారులతో మెప్పించబడాలి. అప్పుడు మీకు ఒక సోల్జర్ అని ఇక్కడ మీకు ఒక పథకం ఇచ్చి పంపిస్తారు. ఇక్కడ చాలా ఈజీగా ఒక 5 daysలో ఒక గుడ్ సోల్జర్ అని మీకు ఒక పథకము ఏసై ఇచ్చి మిమ్మల్ని పంపిస్తాడు. ఎన్ని రోజుల్లో? 5 daysలో. 5 daysలో మీరు మంచి రానువారుగా తయారై వెళ్తారు. జస్ట్ మిమ్మల్ని ఒక లెసన్ అయ్యింది, ఒక లెసన్ కొంత జస్ట్ ఒక 5% రెడీ అయ్యారు ఇప్పటికే. ఇంకా సెకండ్ లెసన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 10th లెసన్కి వచ్చినప్పటికీ మీరేమవుతారో తెలుసా? ఏమవుతారు చెప్పండి? ఏమవుతారు? మంచి సోల్జర్ అవుతారు అనమాట, మంచి రానివాడిగా తయారవుతారు. అలా తయారవుతారా లేదా చెప్పండి? ఎలానా? గుడ్ చిల్డ్రన్. అయితే ఇప్పుడు మనము ఫస్ట్ మార్నింగ్ లెసన్ మీరు నేర్చుకున్నారు. ఏంటవి? అద్భుతమైనటువంటి లేఖలు కదా, అద్భుతమైనటువంటి లేఖలు. ఈ లేఖలు ఎవరు రాశారు? పౌలు ఒక్కడే రాశారా? మార్నింగ్ చెప్పారా? ఆంటీ చెప్పారా? మొట్టమొదటిగా న్యూ టెస్టిమెంట్ లో ఉన్నటువంటి బుక్స్ ని మనము 3 భాగాలుగా చేయవచ్చు.
ఒకటి ఏంటంటే సువార్త భాగములు, మత్తయి, మార్కు, లూకా, యోహాను. రెండోది ఏంటంటే పత్రికలు. పత్రికలు ఎక్కడి నుంచి మొదలవుతుంది? రోమీలకు రాసిన పత్రిక నుంచి మొదలవుతుంది. అది సంఘాలకి అవ్వచ్చు, లేకపోతే ఇండివిజువల్ గా కూడా అవ్వచ్చు. ఇండివిజువల్ కంటే తీతుకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక ఉన్నాయే, అవి ఇండివిజువల్ లెటర్స్ అన్నమాట. అవి సంఘాల కంటే ఏంటి? ఎఫీషియన్స్, కొరింథియన్స్, కొలసియన్స్ ఉన్నాయి కదా, కొరింథీయులకి రాసిన పత్రిక. ఇంకా మీరే చెప్పాలి, పొద్దుటి విన్నారు కదా, అన్ని విన్నారు కదా, చెప్పండి నాన్న. తిమోతి, అది ఇండివిజువల్ లెటర్. ఇంకా సంఘాలకు రాసినటువంటి పత్రికలు ఏమన్నా చెప్పండి మీరు. కొలసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇంకొక భాగం ఏంటంటే ఆ భాగము రెవల్యూషన్. అది ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకం. బైబిల్ 66 పుస్తకములలో ఈ యొక్క ప్రకటన గ్రంథం అనేది, రెవల్యూషన్ అనేది ఒక ప్రత్యేకమైన పుస్తకం. మనము క్రొత్త నిబంధన ఇలా ఓపెన్ చేయగానే మీరు ఎప్పుడైనా చూసారో లేదో, మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు అనే మాట అక్కడ మనం చూస్తాం. ఎక్కడ? మత్తయి సువార్త ముందు పేజీలో. మీరు క్రొత్త నిబంధన ఓపెన్ చేయగానే, అంటే ఈ నూతన నిబంధనలో మనం ఎవరి గురించి నేర్చుకుంటామంటే, ఆ హీరో ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభువుని గురించి మనము నేర్చుకుంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములకు వచ్చి మరి తను తాను శిలువలో అర్పించబడి తన ప్రాణములు పెట్టి మరణించి సమాధి చేయబడి 3వ దినమున ఆయన పరములకు ఎక్కిపోయాడు. అంటే దాన్ని మనం ఏమంటామంటే ఆరోహణమాయను అంటాం. ఏమంటాం చెప్పండి? ఆరోహణమాయను అంటాం. ఈ క్రీస్తు ప్రభువు ఆరోహణమైన తర్వాత, ఆయన పైకి వెళ్ళిన తర్వాత మన యొక్క ఎప్పుడు ఉండటానికి ఆయన ఎవరినో పంపించారు. చెప్పగలుగుతారా? గుడ్ నాన్న, గుడ్, ఎగ్జాక్ట్. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించారు. ఇక్కడ ఎవరో చెప్పారు పాయింట్. ఆయన ఆరోహణమై పరములకు ఎక్కిన తర్వాత మన యొక్క ఎల్లప్పుడూ ఉండటానికి, నీ ఎంతకాలం జీవిస్తారో అంతకాలం నాతో ఉంటాడు, మీరు ఎంతకాలం జీవిస్తారో అంతకాలము మీతో ఉంటాడు ఆయన. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువు ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇక్కడికి పంపించారు. అప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మరి రకరకాలైనటువంటి కార్యాలు ఆయన శిష్యుల ద్వారాగా జరిగించి ఉన్నాడు. అందుకే అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో, మీరు వేచి ఉండండి, పైనుంచి శక్తి వస్తుంది. నా పిల్లలు జాగ్రత్తగా వినండి, పైనుంచి నేను శక్తిని పంపిస్తాను, అప్పుడు మీరు వేచి ఉండండి, అప్పుడు సువార్త చేయడానికి వెళ్ళండి అన్నారు. అందుకే గర్ల్స్ మాట్లాడుకుందాం, అక్కడ మాట్లాడకండి. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి వచ్చాడు. అప్పుడు శిష్యులందరూ కూడా సువార్త చేయడానికి వెళ్ళారు. యేసు ప్రభు ఎవరైతే తమ హృదయంలో చేర్చుకుంటారో వారి ద్వారాగా అనేకమైనటువంటి కార్యములు ప్రారంభ సంఘములో ఆది సంఘములో జరిగినవి. ఆ జరిగినటువంటి కార్యాలు యేసు ప్రభు ఎవరైతే హృదయంలో అయితే ఉన్నారో వాళ్ళు అనేకమైనటువంటి అద్భుత కార్యములు చేస్తా వచ్చారు. ఈ అద్భుత కార్యములు చేస్తూ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి రోమా గవర్నమెంట్ ఒప్పుకోలేదు. యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటిస్తుంటే, యేసే నిజమైన దేవుడు అని ప్రకటిస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆ రోమా గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఇంక నుంచి మీరు నోరు మూసుకుని ఉండాలి, యేసు ప్రభువును ప్రకటించకూడదు, మీరు ఇక నుంచి కానీ మీరు యేసు ప్రభువుని ప్రకటిస్తున్నట్టు కానీ కనిపిస్తే మిమ్మల్ని మేము జైల్లో పెడతాము, కాబట్టి మీరు ఎట్లా ఉండాలి, ఇంకా నోరు మూసుకుని ఉండమన్నారు. అంటే విన్నారు, శిష్యులు విన్నారు. అయితే ఇంకా యేసు ప్రభువుని వెంబడించినటువంటి వాళ్ళు కూడా విన్న తర్వాత వాళ్ళు నోరు మూసుకుని ఉండలేదు. ఇప్పుడు వాళ్ళని చెదరగొడుతుందంటే, మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు ఇక్కడ యేసుక్రీస్తుని ప్రకటించండి, మీరు వెళ్ళిపోండి అని వాళ్ళని తరుముతున్నారు, వాళ్ళు చెదరగొడుతున్నారు. ఎంతైతే చెదరగొడుతున్నారో అంత సువార్తను ఆ శిష్యులు ప్రకటిస్తా ఉన్నారు. అదే మనమైతే ఏం చేస్తామంటే, ఎంత చెదరగొడుతుంటే అంత భయపడి ఇంట్లో దాగుకుంటాం మనం. అది మనము యేసుక్రీస్తు శిష్యులకి మనకి ఉన్నటువంటి తేడా ఏంటంటే, వాళ్ళు భయపెడుతున్నప్పుడు మనం భయపెడతాం, వాళ్ళు భయపెడుతున్నప్పుడు శిష్యులు భయపడలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే, చెదరగొట్టినప్పుడు ఎక్కడికైతే చెదరగొట్టబడుతున్నారో అక్కడ దేవుని వాక్యమును
ప్రకటిస్తా ఉన్నారు. అలా జరుగుతున్నటువంటి టైంలో ఇప్పుడు మన దేవుని యొక్క గొప్పతనం గురించి మరొకసారి చెప్పుకుందాం. మన దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు. ఈ తండ్రి అయినటువంటి దేవుడు మనము 3 భాగాలుగా చూస్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. త్రియేక దేవుడు, త్రియేక, ట్రినిటీ, హోలీ ట్రినిటీ. మీరు అర్థం చేసుకోరు. పాఠం వినాలి, ఆ తర్వాత వర్క్ బుక్లు కూడా పూర్తి చేసుకోవాలి కదా. ఎవరి మీద ఆధారపడకూడదు కదా నాన్న. నీ ఎంతటి నువ్వే వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. లెసన్ వింటే చక్కగా పూర్తి చేసుకోగలుగుతాం. అందుకని లెసన్ వినండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, హోలీ ట్రినిటీ, త్రిత్వమైనటువంటి దేవుడు. త్రియేక దేవుడు, ఒక్కడే దేవుడు. కానీ ముగ్గురు 3 పనులుగా విభజించబడినారు. తండ్రి అయిన దేవుడుగా ఆయన సృష్టికర్త, కుమారుడైన దేవుడిగా నీ కొరకు నా కొరకు ఈ లోకములకు వచ్చి ప్రాణం పెట్టినటువంటి దేవునిగా మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడైన దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. నేనైతే ధైర్యంగా చెప్పగలుగుతాను, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడని చెప్పగలుగుతాను. ఎందుకు నేను చెప్పగలుగుతాను అంటే, యేసుక్రీస్తు ప్రభుని నేను నా సొంత రక్షకునిగా అంగీకరించున్నాను. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళ హృదయంలో యేసుక్రీస్తు ప్రభు ఉంటాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన హృదయంలో ఉన్నాడో వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ చెప్తా ఉంటాడు. ఇది ఈ పని నువ్వు చేయకూడదు, నువ్వు మాట్లాడకూడదు, నువ్వు దిక్కులు చూడకూడదు, నువ్వు ఫ్రెండ్తో మాట్లాడకూడదు, నువ్వు సినిమాలు చూడకూడదు, నువ్వు సెల్ ఫోన్ ఎక్కువగా, ఇవన్నీ మనలో ఉండి చెప్తా ఉంటాడు. మనం ఏం చేయాలో చెప్తుంటాడు, ఏం చేయకూడదో కూడా చెప్తా ఉంటాడు. మీకు అనుభవమా ఇటువంటి విషయము? మీకు అనుభవమా? మాకైతే అనుభవం. ఏమి జరుగుతుందో కూడా చెప్తా ఉంటాడు. అయితే మేము ఎన్నో అనుభవాలు చెప్పగలుగుతాం, కానీ ఇప్పుడు సమయం కాదు. మీరు కూడా ఇటువంటి అనుభవం కలిగి ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి సేవకులు, మీరు కూడా అటువంటి పరిస్థితి లేకుండా రావాలని మేమందరము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా ఉంటాడంటే, నిత్యము నీకు సమీపముగా ఉండే నీ బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటాడు. మనకి ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. ఒక్కొక్కసారి అమ్మ చెప్పిన మాట, నాన్న చెప్పిన మాట, అక్క చెప్పిన మాట, చెల్లి చెప్పిన మాట, టీచర్ చెప్పిన మాట, ఎవరు చెప్పిన మాట వినం. కానీ ఫ్రెండ్ చెప్తే భలే ఉంటాం మనం. చాలా మంది ఫ్రెండ్స్ పిచ్చోళ్ళు ఉంటారు. ఆ ఫ్రెండ్ వల్లనే పాడైపోతారు, ఆ ఫ్రెండ్ వల్లనే బాగుపడతారు కొంతమంది. ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా ఉంటాడంటే మన కొరకు ఆయన ఫ్రెండ్ గా ఉంటాడు. సమీపముగా, ఎప్పుడు సమీపంగా ఉండే. ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారనుకో, అవసరమైన టైంలో నిజంగా ఉండరు. నాకు నిజంగా ఆపద వచ్చిందంటే, అందుకే లోకంలో మాట అంటారు, ఫ్రెండ్ ఇన్ డీడ్, ఫ్రెండ్ ఇన్ నీడ్ అని. నిజంగా అవసరమైన సమయంలో మనతో ఉండేవాడే స్నేహితుడు. ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులు అవసరమైనటువంటి సమయంలో వాళ్ళు మనతో ఉండరు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మనతోటే, మనలో ఉంటాడు. ఆయన మీలో ఉండును, మీతో కూడా నివసించును అనే మాట మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. కాబట్టి ఎప్పుడు కూడా మనతో సమీపంలో ఉండే ఒక ఫ్రెండ్ కావాలనుకో, అప్పుడు మీ హృదయంలో ఎవరు ఉండాలి చెప్పండి? యేసయ్య ఉండాలి. యేసయ్య ఉంటే పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఉన్నట్టే. యేసయ్య ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఫ్రెండ్ గా నీ హృదయంలో ఉన్నట్టే. ఇప్పుడు చూసారా, నేను ముందు చెప్పాను, ఏ విషయం చెప్పాను? వాళ్ళు ఎంతగా చెదరగొట్టబడుతున్నారు, అంత మరి చెదరగొట్టబడినటువంటి వారు అనేకమైనటువంటి కార్యాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి కార్యము అపోస్తుల కార్యములో లిఖించబడతా వచ్చినవి. అపోస్తుల కార్యముల పుస్తకము 28 అధ్యాయములు ఉన్నాయి. ఈ 28 అధ్యాయాలలో ఇక నుంచి మీకు ఈ 5 days ఇవే నేర్చుకుంటారు. రేపటి నుండి మీరు పౌలు గురించి నేర్చుకుంటారు. అక్కడ ఈ అపోస్తుల కార్యాల గ్రంథంలో పౌలు చేసినటువంటి అనేక విషయాల గురించి మీరు నేర్చుకుంటారు. అందుకే 5 రోజులు కూడా మీరు మానకుండా రావాలి. అప్పుడు మాత్రమే మీరు గుడ్ సోల్జర్ అవుతారు. వాళ్ళలో విస్తరించినటువంటి ఆ కార్యాల వలన సంఘము కూడా విస్తరించింది. సంఘములో అనేక మంది చేరతా వచ్చినారు. విస్తరించడం అంటే అర్థం ఏంటి? ఎక్కువ మంది సంఘంలో చేర్చబడతా వస్తున్నారు. చేర్చబడతా వస్తుంటే ఇప్పుడు మనము ఈ భాగం, నేను చెప్పబడుతున్నటువంటి ఈ భాగం ఏంటంటే అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము, 7వ అధ్యాయము,
వరకు ఉంది. ఈ 2 అధ్యాయాలు మనం చదువుకుంటే మీకు చెప్పబడే పాఠం అందులో ఉంటుంది. ఈ సంఘము విస్తరిస్తున్నప్పుడు అనేక మంది జనం ఉన్నప్పుడు అక్కడ మనకి మధ్యాహ్నం లంచ్ పెట్టారు కదా. సడన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 400 మందికి వంట చేశారు. 400 మందికి వంట చేస్తే సడన్ గా మీరు చాలా మంచోడు అయిపోయి ఒక్కొక్కరు 5 6 ఫ్రెండ్ని తీసుకొచ్చేసారు. అప్పుడు ఎక్కువ మంది అయిపోయారు. 400 మంది కంటే ఇంకా ఎక్కువ మంది అయిపోయారు. ఒక 150 మంది ఎక్స్ట్రా వచ్చేసారు మీరు తీసుకురాబట్టి. అప్పుడు ఆహారం ఏమవుతుంది? కొంచెం తక్కువ అవుతుంది కదా. 400 మందికి వండితే మరి 550 మందికి సరిపోతుందా? లేదు కదా. ఆహారం కొద్ది మందికి సరిపోలేదు. ఇక్కడ అదే జరిగింది. సంఘం విస్తరించిన తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంట? సలుగుకుంటున్నారంట. ఏం చేస్తున్నారు చెప్పండి? సలుగు కొంతమందికి మర్మర్మట అంటే నాకు అది పెట్టలేదు, నాకు ఇది ఇవ్వలేదు అని. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమని సలుపుకుంటున్నారంటే రహస్యంగా, ఏంటి నిన్నటిదాకా మంచిగానే పెట్టారు కదా భోజనం అంతా, ఈ రోజు ఇలా తగ్గించేసారేంటి? మనకి రోజు పెరుగు పెట్టేవారు కదా, ఈ రోజు మజ్జిగ ఇచ్చారేంటి? రోజు చికెన్ చక్కగా 4 పీసెస్ పట్టే కదా, ఈవేళ 2 ముక్కలే పని ఏంటి? ఇట్లా అన్నమాట. ఇంకా మంచిగా పెట్టేవారు కదా. ఈ సలుగుడు ఎవరి వరకు వచ్చిందంటే కొంతమందికి, అక్కడ ఉన్నటువంటి కొంతమందికి చేరింది. ఆది సంఘంలో చేరితే అప్పుడేం జరిగిందంటే అలాగలాగా 12 మంది అపోస్తలులకు, అపోస్తలు అంటే ఎవరు చెప్పండి? 12 మంది అపోస్తలు అంటే యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు. వాళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. అప్పుడప్పుడు ఈ కార్యక్రమాలు కూడా చూసేవారు. ఇప్పుడు పేతురు దగ్గరికి, యాకోబు, యోహాను మిగిలినటువంటి శిష్యుల దగ్గరికి ఈ విషయం వచ్చింది. ఏ విషయం వచ్చింది చెప్పండి? ఏ విషయం వచ్చింది? అన్న పేదరన్నా ఏంటన్నా ఎలా జరుగుతుంది? భోజన పదార్థాలు సరిపోలేదు, అందరూ కూడా విసుక్కున్నారన్నా, సలుపుకున్నారన్నా, ఆహారం సరిగ్గా సరిపోలేదని, వాడికి ఒక 2 పీసెస్ అయిపోయినాయి అంట, వాడికి ఏమో పెరుగు రాలేదంట, వీళ్ళకి ఏమో మజ్జిగ అందలేదంట, శుభ్రంగా తిట్టుకున్నారన్న అందరూ అనేటప్పటికీ పేతురికి చాలా బాధ అయిపోయింది. అరే ఇది దేవుని మందిరం కదా, దేవుని మందిరంలో ఎట్లా ఉండాలి? సలుపుకోవచ్చా? సలుపు కొలత గురించి మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. ఏంటంటే మరి 2వ పుస్తకమైనటువంటి నిర్గమకాండం, ఎక్సోడస్ 15th చాప్టర్, 16th చాప్టర్, 17th చాప్టర్ లో ఇశ్రాయేలీయులు ప్రయాణమవుతున్నప్పుడు వాళ్ళలో సలుగుడు వచ్చిందంట. ఎందుకు వచ్చిందో చెప్పగలుగుతారా? సలుపుకున్నారంట, ఏదో తక్కువైందని. ఎవరైనా సండే స్కూల్ పిల్లలు ఎప్పుడు నేర్చుకుంటానే ఉంటారు. వాళ్ళ యొక్క ప్రయాణంలో ఎందుకు సలుపుకున్నారు? ఆహారం గురించి, ఇంకా వాటర్ గురించి, ఇంకా ఎన్వి గురించి. చాలా మంది ఎన్వి అంటే ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు కదా. మాకు అసలు అదే ఐగుప్తులు ఉన్నప్పుడు ఎన్ని రకాలు తినేవాళ్ళము. ఏంటి మోషే ఎట్లా చేసేదేంటి మమ్మల్ని? ఈ దారిలో మాకు ఎన్వి లేకుండా చేశారేంటి? ఈ దారిలో ఏంటి అని వాళ్ళు సరుక్కుంటా ఉన్నారు. వాళ్ళు ఒకసారి బండను కొత్తగా నీళ్లు వస్తే ఆ నీళ్లు కొంచెం చేదుగా ఉన్నాయంట. కొంచెం ఓర్పు కలిగి ఉండాలి కదా. అంత విస్తారమైనటువంటి జలములు మరి గోడలాగా, ఎర్ర సముద్రము గోడలాగా చేసినటువంటి ఆ మోషే, ఆ యొక్క మరి గొప్ప దేవుడు ఏ నీటిని తీయగా ఇవ్వలేడు ఆయన? కొంచెం కూడా ఆగిపోయారు. ఈ నీళ్లు ఇస్తా, ఏంటి నీళ్లు ఇలా ఇసురేయటం, ఏంటి నీళ్లు ఎంత చేదుగున్నాయి, మమ్మల్ని ఎలా తాగమంటారు? సనుక్కోవటం మొదలు పెట్టారు. అందుకే ఈ సనుగు కొనుట అనే విషయంలో 2 తీర్పులు ఉన్నాయి. ఆ 2 తీర్పులు ఏంటంటే, ఒకటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనం చేస్తే అక్కడ ఏమనుందంటే, వారిలో కొంతమంది సనిగారు కాబట్టి వారు అరణ్యములో సంహరింపబడ్డారు. చూసారా? సనుగు కొనుట వలనటువంటి ఎంత నష్టం ఉందో. సనుగు కొనుట వలన సంహరింపబడ్డారు. ఏ కాలాన్నైతే చూడటానికి బయలుదేరారో వాళ్ళ మధ్యలోనే సంహరింపబడ్డారు. మీరు కూడా ప్రయాణం అవుతున్నారు. పరలోక రాజ్యం వెళ్ళడానికి మీరు ఇప్పుడు ప్రయాణంలో ఉన్నారు. మీరు కూడా సనుగు కొనితే ఆ పరలోక రాజ్యాన్ని మీరు చూడలేరు. నన్ను కొంతమందికి నిద్ర వస్తుంది, నేను ఎంత గట్టిగా చెప్తున్నా నిద్రలో వస్తుందా నీకు? ఓకే, వాళ్ళు సనుగు కొన్నారు, సంహరింపబడ్డారు. ఇంకొక తీర్పును మనం చూస్తాం. ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే అక్కడ ఏమంటారంటే, మీరు తీర్పబడకుండా నిమిత్తమై మీరు సనగవద్దు. 2 విషయాలు, ఇంకా చాలా ఉన్నాయి, చిన్న పిల్లలు కాబట్టి మీకు 2 విషయాలు చాలు. ఒకటి, సనుగు కొనుట వలన వాళ్ళు కానాన్ని చూడలేకపోయారు. బయలుదేరారు, ఐగుప్తు నుంచి బాగా హుషారుగానే బయలుదేరారు.
నేను ఇప్పుడు కానాని వెళ్ళిపోతున్నాను, మా మోషే తీసుకెళ్ళిపోతున్నాడు, మాకు నాయకుడు ఉన్నాడు, మేము కానాని వెళ్ళిపోతామని బయలుదేరారు. కానీ మధ్యలోనే సంహరింపబడ్డారు. రెండో తీర్పు ఏంటంటే తీర్పు తీర్చబడతారు. చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో నేను కూడా ఫెయిల్ అవుతా వచ్చాను. ఎన్నోసార్లు సనుగుతా వచ్చాను. నా పట్ల బాగోలేదని, నాకు మంచి ఆహారం లేదని, నాకు మంచి స్థలం ఇవ్వలేదని ఈ విషయంలో నేను కూడా తట్టుపోతా వచ్చాను. అందుకే ప్రభు ఈ లెసన్ నా కొరకు అనుగ్రహించారు. ఎవరు కూడా సనుగుకోకూడదు. మీ పేరెంట్స్ మీకు ఏది ఇస్తే ఇష్టపడండి. మీ పేరెంట్స్ ఏది పెడితే అది తీసుకోండి. ఎలాంటి బట్టలు కొంటే అవి తీసుకోండి. ఎలాంటి ఆహారం ఇస్తే, ఎలాంటి పుస్తకాలు కొంటే, ఎలాంటి పెన్స్, ఎలాంటి చదువు, దానికి వాడు తిరుమలలో చదువుతున్నాడు, నన్నేంటి మమ్మీ దుంపల బడిలో జాయిన్ చేసావు, వాడు ఎక్కడో చదువుతాడు, ఏ వద్దు, ఎక్కడ కావాలంటే అక్కడ వాడి పేరెంట్స్ ఏది చెప్తాడు సనుగవద్దు. సనుగుతే ఏం జరుగుతుంది నాన్న? ఒకటి చెప్పండి అన్న. సనుగుతే ఏమైంది? సంహరింపబడ్డారు, కానాను చూడలేదు. రెండు జడ్జిమెంట్ ఉంది. జాగ్రత్తగా ఉండండి, జడ్జిమెంట్ ఉంది సనగటం వల్ల. సరే, ఈ విధంగా ఇప్పుడు ఈ విషయం వాళ్ళ దగ్గరికి వెళ్ళింది కదా, పేతురు యాకోబు యోహాను దగ్గరికి వెళ్ళింది కదా సనుగుతున్నారని. ఇప్పుడు మిగిలినటువంటి శిష్యులు అందరినీ, పెద్దలందరినీ సమకూర్చారు. ఈ పెద్దలతో అన్నారనమాట, అరే మేము బయట బోర్డు పని ఉంది, వాక్య పరిచయం చేయాలి, మేము ఇంకా ఈకోనియా వెళ్ళాలి, మేము సమరయ వెళ్ళాలి, మేము ఇంకా లుస్త్రా, దెర్బే మొదలైనటువంటి ప్రాంతాలకు వెళ్ళాలి, మేము యూదియా ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, ఇంకా ఈ ఆహార పదార్థాలు పంచి పెడుతూ ఉంటే, ఈ పళ్ళ దగ్గర పరిచయం చేస్తుంటే దేవుడు సువార్త ఏమైపోతుంది. కాబట్టి ఎవరు చేయవలసినటువంటి పని వాళ్ళు చేస్తూ ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి మీలో చక్కగా జ్ఞానముతోటి, పరిశుద్ధాత్మతోటి, మరి నిండినటువంటి ఆత్మతో నింపబడినటువంటి ఒక 7 మీరు ఏర్పాటు చేసుకోండి అని చెప్పండి. ఎంతమందిని చెప్పండి? ఎవరు దేంతో నింపబడాలి? జ్ఞానముతో, ఆత్మతో. ఇంకోటి ఏంటంటే మంచి పేరు. మంచి పేరు అంటే ఏంటి? సాక్ష్యం. మంచి సాక్ష్యం. మంచి పేరు అంటే అందరూ చెప్పుకునేది కాదు, వీడు గొప్పోడు వాడు గొప్పోడు కాదు. దేవుని ఇంటిలో సాక్ష్యం, దేవుని ఇంటిలో మంచి సాక్ష్యం ఉండాలి. చిన్న బిడ్డలకి కూడా ఉండాలి. మేము కొంతమంది బిడ్డల గురించి అట్లానే చెప్పుకుంటాం, కానీ వీడు మొన్నటి దాకా ఎంత అల్లారు చేసేవాడు, వీడేంటి ఎంత మంచిగా అయిపోయాడు అని మేము చెప్పుకుంటా ఉంటాం. అట్లా మీ గురించి కూడా, చిన్న బిడ్డల గురించి కూడా అట్లా చెప్పుకోవాలి. మీకు కూడా మంచి సాక్ష్యం ఉండాలి. ఇటువంటి సాక్ష్యం కలిగినటువంటి వాళ్ళు 7 ఏర్పాటు చేసుకోండి అన్నారు. ఓకే, అటువంటి లక్ష్యములు కలిగినటువంటి 7 ఏర్పాటు చేసుకున్నారు. ఆ 7 ఒకరు ఎవరంటే స్టెఫను. ఈరోజు మనము ఆ స్టెఫను గురించి నేర్చుకుంటాం. స్టెఫను అంటే అర్థం ఏమిటంటే కిరీటదారుడు, అంటే కిరీటమును పెట్టుకున్నటువంటి వాడు. నన్ను మధ్యలో పిల్లలు, కిరీటమును పెట్టుకున్నటువంటి వాడు, కిరీటమును ధరించినటువంటి వాడు. ఈ కిరీటం ధరించుకున్నట్టు అంటే అర్థం ఇంకా కొంచెం చెప్పుకుందాం తర్వాత. స్టెఫను అంటే మీనింగ్ మాత్రం తెలుసుకోండి. ఏంటి స్టెఫన్ అంటే అర్థం ఏంటి చెప్పండి? నన్ను దగ్గర 100 and above పిల్లలు ఉన్నారు, 2 వాయిసెస్ అనిపిస్తున్నాయి. కిరీటము, స్టెఫన్ అంటే అర్థం ఏంటి? కిరీటము పెట్టుకునేటువంటి వాడు, కిరీటదారుడు. ఓకేనా? అంతవరకు ఓకే. ఇప్పుడు పరిచర్యకు స్టెఫన్ వచ్చాడు. స్టెఫన్ పరిచర్యకు వచ్చాడు. పేతురు, యాకోబు, యోహాను మిగిలినటువంటి అపోస్తుల వలె గొప్ప గొప్ప కార్యాలేమి ఈ స్టెఫను చేయలేరు. వాళ్ళు చాలా గొప్ప కార్యం చేస్తూ వచ్చారు. ఇతను మాత్రము దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి కొన్ని కార్యాలు మాత్రమే ఆయన చేసుకుంటా వచ్చాడు. చూడండి పిల్లలు, ఒకసారి ఒక పర్వతము, ఒక ఉడత మాట్లాడుకుంటారంట. అంటే స్టీఫెన్ చిన్న కార్యం చేశాడంటే చెప్తున్నాను. ఒక పర్వతము, ఇందులో ఇవ్వబడినటువంటి ఎగ్జాంపుల్, ఒక పర్వతము, ఒక ఉడత మాట్లాడుకున్నాడు. పర్వతం వచ్చి ఉడత దగ్గరకు వచ్చి, ఏ ఉడత, నేను ఇంత పెద్ద పెద్ద ట్రీస్ ని నేను మోస్తున్నాను, నువ్వు మొయ్యగలవా? ఉడత దగ్గరకు వచ్చి, పర్వతము ఉడతను ఎట్లా చూడాలి? వంగి చూడాలి కదా. ఉడత అనుకుంటుంది చిన్నది ఉంటుంది కదన్నా, చిన్నది. ఆ ఉడత దగ్గరకు వచ్చి పర్వతం ఏమంటుంది? ఏ ఉడత, నేను ఇంత పెద్ద పెద్ద ట్రీస్ ని నేను మోస్తున్నాను, నువ్వు మొయ్యగలవా అంటే ఉడత అంటుందండు, నేను మొయ్యలేను ఏమన్నదంట. అదే నన్ను ఏమన్నా, నేను ఇంత చేస్తాను, నువ్వు చేయగలవంటే నేను నిజంగా నేను చేయలేను బాబాని పారిపోతాను నేనైతే. ఆ ఉడత సమాధానం చెప్పిందంట పెద్ద పర్వతానికి. ఏమని చెప్పిందో తెలుసా? ఏ పర్వతమా,
నేను చిన్న చిన్న గింజలను ఒలవగలను, చిన్న చిన్న సీడ్స్ని నేను ఒలవగలను. ఎన్ని నువ్వు ఒలవగలవా? చూసారు ఎప్పుడన్నా మీరు? ఉడతలు చక్కగా తింటాయి. ఆ గింజలు చక్కగా లోపల ఉన్నటువంటి స్టఫ్ని తినేసి ఆ షెల్స్ని బయట చేస్తూ ఉంటుంది. మనం కూడా చేయలేము అలాగా. పర్వతాన్ని క్వశ్చన్ చేస్తుంది చిన్న ఉడత. ఏ పర్వతమా, నువ్వు చిన్న గింజలను ఒలవగలవా? ఒలవగలదు పర్వతము? ఎవరి స్థాయిలో వారి వరకు చేయగలరు. మీరు చిన్నపిల్లలే. మీరు దేవుడు మీ చేత ఎటువంటి కార్యములు చేయగలరో అటువంటివి మీరు చేయగలుగుతారు. మీరు ఇష్టపడితే, మీరు ఒప్పుకుంటే, మీరు సిద్ధపడితే. నేను అవును ప్రభువా నీ కొరకు ఏదైనా చిన్న కార్యం చేస్తానని నువ్వు మనసులో కొంచెం ఇష్టపడితే ఆ కార్యాన్ని బైబిల్ ఎంతమంది చేయలేదు? చిన్న పిల్లే, ఒక దాసి పిల్ల. ఆ చిన్న బిడ్డ సైన్యాధ్యక్షుడైనటువంటి ఆ ఇంటిలోకి చేరి, దాసులు అంటే ఎట్లా ఉంటారు? భయపడుతూ ఉంటారు. పరివాళ్ళు ఎలా ఉంటారు? యజమానుల దగ్గర ఎలా ఉంటారు? భయపడుతూ అమ్మగారండి అలా వంగుని పని చేస్తూ ఉంటారు. మాట్లాడటానికి ఏమన్నా ధైర్యం ఉంటుందా పరివారికి గట్టిగా మాట్లాడేదానికి? ఇప్పుడు చిన్న బిడ్డ ఆ యజమానురాల దగ్గరికి వెళ్ళి, అమ్మా నా యజమానుడు ఆ యొక్క షోమ్రోన్లో ఉన్నటువంటి ఆ ఎలీషా దగ్గర ఉంటే బాగుంటుంది అనుకున్నాను నేను, ఆయనకి ఆ కుష్ఠరోగం తగ్గుతుందని ధైర్యంగా చెప్పగలిగింది. రేపొద్దుట నువ్వు కూడా చెప్పగలుగుతావు. ఆ కార్యం చేయడానికి ఇష్టపడితే నువ్వు కూడా చెప్పగలుగుతావు. ఆ తర్వాత ఇంకా ఎవరున్నారు? ఎవరు ఒక్క చిన్న పిల్లలు చేసే కార్యం అని చెప్పగలుగుతారో? నేను మీకు వదిలేస్తున్నాను. టైం లేదు కాబట్టి, మీరు చెప్పడానికి టైం తీసుకున్నారు కాబట్టి నేను న్యూ టెస్టిమెంట్ లో రూబీ అని చిన్న బిడ్డ పేతురు మరి సరసాలు ఉన్నప్పుడు ఆయన గురించి విడిపించబడాలని ప్రార్థన చేస్తున్నారు సంఘం అయితే అతని గురించి అత్యాశక్తితో ప్రార్థన చేయించుండేను. పేతురు విడిపించబడాలని ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రార్థన విన్నాడు. పేతురు విడిపించబడ్డాడు. గేట్లు దాటుకుంటూ వచ్చాడు. ఈ ప్రార్థన చేసే గుమ్మం దగ్గరికి వచ్చాడు. తలుపు తడుతున్నాడు. వీళ్ళందరూ ఇంకా డీప్ ప్రేయర్లో ఉన్నారు. రోజు వచ్చింది, తలుపు తీసింది. స్వరము గుర్తుపట్టింది. పేతురు స్వరం. తలుపు తీయలేదు ఇంకా. పేతురు అంకులు వచ్చారని ఆమె వచ్చింటూ చెప్తుంది. మమ్మీ పేతురు అంకులు వచ్చాడు. మమ్మీ డాడీ పేతురు అంకులు వచ్చాడు. అంకుల్ పేతురు అంకులు వచ్చాడంటే ఎవరికో పిచ్చి పట్టిందా నీకు? ఆయన సరసాల్లో ఉంటే ఎందుకు వస్తాడు అని వీళ్ళు చేస్తున్న ప్రార్థన అదే. కానీ చిన్న బిడ్డ విశ్వాసం. ఇది దేనిగా చెప్పుకోవచ్చు అంటే విశ్వాసం. అతను ఆ బిడ్డ ధైర్యం, ఈ బిడ్డ విశ్వాసం. ఆ ధైర్యము ఆ విశ్వాసము నమ్మితే మీకు కూడా వస్తుంది. ఈ స్టెప్పును కూడా అదే ధైర్యంతో అదే విశ్వాసంతో కొద్ది కాలమే జీవించాడు. కానీ మరి ఎంత గొప్ప కార్యం ఆయన చూడగలిగి వచ్చాడు. ఇప్పుడు మనము చిల్డ్రన్ ఇప్పుడు మనము స్టెఫన్ గురించి వద్దాం. స్టెఫన్ అంటే అర్థం ఏంటి చెప్పాను చెప్పండి నాన్న? కిరీటము ధరించినటువంటి వాడు. సాధారణంగా కిరీటాలు ఎవరు ధరిస్తారు చెప్పండి? ఎవరు? భక్తులా? రాజులు ధరిస్తారు కదా నాన్న. అది ఒక సభ జరుగుతుంది. ఇది ఒక ప్యాలెస్, ఒక మహాసభ జరుగుతుంది. ఆ సభలో వీళ్ళంతా కూర్చున్నారు. ఎవరు వీళ్ళంతా? ప్రధాన యాజకులు, పెద్దలు, వాళ్ళందరూ కూర్చున్నారు. వాళ్ళందరూ కూర్చున్న తర్వాత అక్కడ స్టెఫను గురించి, ఎందుకంటే స్టెఫను చాలా గొప్ప కార్యాలు చేశాడు. ఆ చాలా గొప్ప కార్యాలు చేయటం వల్ల వాళ్ళందరూ కూడా మిగిలినటువంటి ఆ ప్రధాన యాజకులు కానీ మిగిలినటువంటి వారు కూడా వాళ్ళందరూ కూడా స్టెఫన్ చేసేటువంటి కార్యాలందు ఇష్టం లేదు. అందుకంటే ఆయన యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి యూదులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు కానీ యేసు ప్రభు సువార్త అంటే వారికి ఇష్టం కాదు. ఎందుకంటే యేసు ప్రభుని దేవుడని నమ్మట్లేదు. ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రధాన యాజకులు కూడా యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్మటం లేదు. కానీ
కానీ స్టెఫెను అదే ప్రకటిస్తున్నాడు. ఆ ప్రకటించటం వలన ఇప్పుడు అతనిని ఒక దోషిగా చేశారు. ఎవరిని స్టెఫెనుని దోషిగా చేసి మరి మహాసభ ఎదుట ఒక దోషిగా నిలబెట్టిన తర్వాత ఇప్పుడు అతను సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ఏమని సమాధానం చెప్పుకోవాల్సి వచ్చిందంటే, నేను ఎటువంటి తప్పు చేయలేదు, నేను ఏం చేస్తున్నానంటే దేవుని యొక్క సువార్తను నేను ప్రకటిస్తున్నాను. అయితే మహాసభలో ఉన్నటువంటి ఆ ప్రధాన యాజకులు కానీ మిగిలినటువంటి ఆ యొక్క గవర్నమెంట్ కానీ మరి స్టెఫెను చెప్పినటువంటి మాటలు అసలు వినటం లేదు. స్టెఫెను చాలా ధైర్యం కలిగినటువంటి వాడు, స్టెఫెను మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడు, ఆయన బలముతోనూ దేవుని యొక్క కృపతోనూ నిండుకొనినటువంటి వ్యక్తి. ఇప్పుడు అతని మీద ఎన్నో నేరాలు మోపుతున్నారు. ఏంటండి ఇతను యేసుప్రభు దేవుడు అని అంటున్నారు ఏంటండి అని చెప్తున్నారు. మరి యేసుప్రభు దేవుడు కదా? యేసుప్రభు దేవుడు కదా? బైబిల్లో ఉందా ఎక్కడన్నా? కొంతమంది అలా వాదిస్తూ ఉంటారు, యేసుప్రభు దేవుడు దేవుడు ఎక్కడుందండి అని చెప్తూ ఉంటారు. మీరు చెప్తారా? ఏమైనా రిఫరెన్స్ చెప్తారా? ఏమైనా రిఫరెన్స్ చెప్తారా? యేసుప్రభువు దేవుడు అని, యేసుప్రభు దేవుడని రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. మీకు కావాలంటే దానిని గుర్తు పెట్టుకోండి. రేపొద్దున మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే కూడా చెప్పచ్చు. అర్థమైందా? ఇంకా అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనంలో పిల్లలు 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నమ్ముతున్నారా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఇక్కడ స్టీఫెన్ అందరూ చెప్తున్నారు. యేసు అందరికీ ప్రభువు, ఆయన మన కొరకు ఆ పరలోకమును విడిచిపెట్టాడు, ఈ లోకములకు వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు పరలోకంలో ఉన్నారంటే ఇప్పుడు అబద్ధ సాక్ష్యాలు కూడా తీసుకుని వచ్చారంట. అబద్ధ సాక్షులు కొంతమంది నిలబెట్టారంట అక్కడ. అవునండి, స్టీఫెన్ చాలా దొంగ పనులు చేస్తున్నాడండి. దొంగ పనులు అంటే దొంగతనం కాదు, అస్తమాను ఆ నజరేయుడైన యేసు గురించి చెప్తున్నారండి. ఆయన దేవుడు అంటండి. దేవుడు ఏంటండి? మనకి దేవుడు యెహోవా కదండి అని ఆయన గురించి అబద్ధ సాక్ష్యాలు చెప్తాకెళ్తే అయితే స్టీఫెన్ ఏమీ భయపడకూడదంట. అయ్యా నన్ను క్షమించండి, నేను తప్పు చెప్పేశాను, నన్ను క్షమించండి అని ఏమి అంటలేదంట. అయితే ఇప్పుడు ఆయన నేరాన్ని ఒప్పుకున్నట్టు కాదు, కానీ ఆయన ధైర్యంగా ఏం చెప్తున్నాడు చెప్పండి. నేను ఒక బాయ్ చెప్తారా? స్టీఫెన్ ఏం చెప్తున్నాడు? చెప్తారా? నన్ను చెప్పమ్మా, స్టీఫెన్ ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. నువ్వు పాఠం వింటున్నావని అర్థమైంది. వెరీ గుడ్ నాన్న. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని చెప్తున్నాడు. మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మరి ప్రధాన యాజకులు వీరందరూ కానీ ఒప్పుకుంటున్నారా? లేదు. ఇప్పుడు అతను ఒక నేరస్తుడిగా నిలబెట్టారు. నేరస్తుడిగా నిలబెట్టిన తర్వాత ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే ఈ స్టీఫెన్ ఏం చేస్తున్నాడు? ఇదిగో నేను ఆయన కొరకు సాక్షిగా నిలబడుతున్నాను. ఇదిగో ఇప్పుడు ఆయన పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున నిలిచి ఉన్నారు, నేను చూస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడిపార్శ్వమున నిలిచి ఉండి ఆయన చూస్తున్నారని చెప్పారు. ఇంకా వాళ్ళందరూ గట్టిగా చెవులు మూసుకున్నారంట. ఏంటి ఎట్లాంటి చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు ఏంటి పరలోకంలో ఏంటి? ఆయన ఇక్కడ ఎక్కడో చిన్న ఈ స్టీఫెన్ మాట్లాడుతుంటే లేచి నిలబడి చూడటం ఏంటి అని గట్టిగా చెవులు మూసుకున్నారంట. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు అతన్ని ఇంకా సాక్ష్యాలతో పని లేదు, ఇతన్ని మనము తప్పక మనం పని చేయాలి అని అతను పట్టుకుంటా ఆ స్టీఫెన్ పట్టుకునేటప్పటికీ ఇప్పుడు స్టీఫెన్ పట్టుకుని బయటికి ఇడ్చుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు స్టీఫెన్ ఎక్కడ ఉన్నాడంటే బయట ఉన్నాడు. ఆయన ఇప్పుడు స్టీఫెన్ బయటకు ఈడ్చుకెళ్ళిపోయారు. మనం రైట్ ఈడ్చుకెళ్ళిన తర్వాత వాళ్ళ చేతుల్లో ఏమేమి ఉన్నాయో చూడాలి. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఏమున్నా
వాళ్ళ చేతులు ఏమున్నాయంటే ఇక్కడ మనకు సాక్షులతో పని ఏమి, వాణ్ణి ఒప్పుకుంటున్నాడు, ఆ స్టీఫెన్ ఒప్పుకుంటున్నాడు. ఈ యేసు ప్రభుని చూస్తున్నాను. యేసు ప్రభుని చూడటం ఏంటి, ఈయన ఏదో ఇక్కడ ఉన్నటువంటి మన యూదు ప్రజలందరినీ తప్పుదారి పట్టిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకి సాక్షులతో పని ఏమని ఇప్పుడు అందరూ అతను ఏం చేస్తున్నారు చెప్పండి, రాళ్లతో కొడుతున్నారు. మన పాఠం పేరు ఏంటంటే స్టెఫెను రాళ్లతో కొట్టబడుట. చెప్పండి, స్టెఫెను రాళ్లతో కొట్టబడుట. మీకు ఇంకో విషయం తెలుసా, మన మెమరీ వర్స్ తెలుసా మీకు? ఈ మెమరీ వర్స్ చదువుతున్నప్పుడు నాకు చాలా బాధ అయ్యింది. ఏంటంటే మెమరీ వర్సు ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. చెప్పండి, ప్రభువునందు మృతులు ధన్యులు. దేవా, మా బిడ్డలకి సెలవులు ఇచ్చారు, చక్కగా 5 days DPS లో అన్ని విషయాలు నేర్చుకోవటానికి మా బిడ్డలు వస్తున్నారు. ఎల్లగానే ప్రభువునందు మృతులైన వారు ధన్యులని చనిపోయిన వాళ్ళ గురించి చెప్పడం ఏంటి? ఈ వాక్యం ఎక్కడ చదువుతా ఉంటే మనం ఎక్కడ చెప్పుకుంటాం తెలుసా మీకు? ఎక్కడ చెప్పుకుంటాం? వెరీ గుడ్ నాన్న, చాలా క్లవర్ మీరందరూ కూడా, చాలా క్లవర్. ఇక్కడ బాయ్స్ నుంచి మంచి ఆన్సర్స్ వస్తున్నాయి. మరియకి ఫ్యూనరల్ సర్వీస్కి వెళ్ళినప్పుడు చెప్పుకుంటాం అది, ప్రభువునందు మృతులైనటువంటి వారు ధన్యులని. ఈ ప్రభువునందు మృతులై నారు ధన్యులు, కాబట్టి మీరు కూడా ప్రభువులో ఉండండి అని చెప్పటం. ఇప్పుడు ఇక్కడ స్టెఫెను ఏం చేస్తాడు చెప్పండి, రాళ్ళతో కొట్టబడుతున్నాడు. రాళ్ళతో కొట్టబడుతున్నప్పుడు ఆయన బాబాయ్ బాబాయ్ అని అంటలేదు, ఓ ప్రభువా, వీళ్ళ మీద ఏ పాపము మోపకము, యేసు ప్రభువా నువ్వు ఆకాశంలో ఉన్నావు కదా, వీళ్ళ మీద ఎటువంటి నేరము మోపకం అని చెప్తున్నారంట. ఏంటి చెప్పండి అది? వాళ్ళ ఇదే మాట ఇంకెవరన్నారు? ఎవరున్నారు చెప్పండి? ఎప్పుడు అన్నాడు? ఏమని పలికాడు అది? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగని కనుక వీరిని క్షమించుము. గుడ్ నాన్న, అదే మాట ఎవరు పలికారు? స్టెఫెను పలికాడు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువుకి ఎటువంటి మనసు ఉందో అటువంటి మనసే ఎవరు కలిగి ఉంది చెప్పండి? స్టెఫెను కలిగి ఉన్నాడు. ఆయన ఎక్కువ కాలం జీవించలేదు. బైబిల్లో మొట్టమొదటి మరి ప్రభు కొరకు చనిపోయిన, లేకపోతే అటువంటి ప్రభు కొరకు చనిపోయినటువంటి వాళ్ళని మనం ఏమంటామంటే తెలుగులో హతసాక్షులు అంటాం. ప్రభు కొరకు మొట్టమొదటిగా చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? స్టెఫెను. ఈ స్టెఫెను చాలా తక్కువ కాలం జీవించాడు, కానీ దేవుని కొరకు ఎన్నో గొప్ప అంటే డైరెక్ట్ గా ఆకాశంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ప్రకటించాడు. ఆయన దైవ కృపతోను బలముతోను జ్ఞానముతోను నిండి మంచి సాక్ష్యము పొందినటువంటి ఈ స్టెఫెను ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? రాళ్లతో కొట్టబడటానికి ఇష్టపడ్డాడు. మనం ఇష్టపడతామా? ఎవరైనా చిన్న మాట అంటే ఆ మాటకి మనం ఎంతో బాధపడిపోయి ఆ నిందలు భరించలేక నేను కొద్ది కాలం సువార్తకు రానండి, అసలు ఇప్పుడు బాగుంది, పరిస్థితులు బాగుందండి. ఇప్పుడు యేసు ప్రభు సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళని చాలా నిందిస్తున్నారండి, కొద్ది కాలం నేను సువార్తకు రానండి అని. సంఘం అంతా సువార్త చేస్తుంటే మనమైతే ఏం చేస్తాము? ఇంట్లో ఉంటాం. రాళ్లతో కొట్టబడి చంపబడటానికి స్టెఫెను ఇష్టపడ్డాడు. ఇప్పుడు కిరీటం గురించి, ఆయన కిరీటదారుడు. కిరీటం ఎవరు ధరిస్తారు? రాజులు ధరిస్తారు. ఇక్కడ మనము పిల్లలు కొంచెం నా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, అందుకే మాట్లాడకండి. రేపొద్దుట మనము కూడా కిరీటాలు ధరిస్తాం. ఇక్కడ కిరీటం పెట్టుకుని, నేను ఇప్పుడు కిరీటం పెట్టుకుని అలా రోడ్డు నుంచి వెళ్ళిపోయాను అనుకో, ఎక్కడ కరంవాల్ చెరువు దగ్గర నుంచి వెళ్ళాను అనుకో, ఏమంటారు అందరూ నన్ను చూసి? ఏంటి ఏమన్నా ఇంకేంటి ఎట్లా ఏమన్నా నాటకాల నుంచి పరిగెత్తుకొచ్చారా, ఇవి నాటకాలు వేస్తూ బయటకు వచ్చిందా అంటారు కదా. కిరీటాలు ఎక్కడ ధరిస్తాం చెప్పండి మనం? నన్ను ఎక్కడ సరిగ్గా చెప్పాలి? పరలోకంలో. స్టెఫెను ఎలాగైతే కిరీటదారుడు అయ్యాడో, రేపొద్దుట నువ్వు నేను కూడా కిరీటాన్ని ధరించుకొని, పొద్దున మా కేజీ పిల్లలకి పరలోకం గురించి చెప్పారు. పరలోకంలో ఏది ఉంటుందో చెప్పారు. పరలోకంలో కిరీటములు ధరించుకుని అక్కడ బంగారపు వీధులలో తిరుగుతాం. నువ్వు నేను కూడా తిరుగుతాం. ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించి నీ హృదయంలో చేర్చుకుంటే. యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో చేర్చుకోకపోతే ఏమీ లేదు. నువ్వు ఎవరు బిడ్డలు చెప్పండి? అప్పుడు ఎవరు బిడ్డలు?
సాతాను బిడ్డలు. యేసుక్రీస్తు ప్రభువు ఉదయంలో చేర్చుకుంటే కాబట్టి ఇక్కడ నుండి పరలోకంలో ఒక మాట వినబడుతుంది. ఇక్కడ నుండి ప్రభువు నందు మృతులైనటువంటి వారు మృతులు ధన్యులు, వాళ్ళు తన ప్రయాసంతో మాదుకున్నారంట. హ్యాపీగా మనం పాడుతున్నాం కదా, హ్యాపీగాని పరలోకంలో ఎట్లా ఉంటాం చెప్పండి? హ్యాపీగా ఉంటాం. మనము ఆ కిరీటాన్ని ధరించుకోవాలంటే మోకరించండి అందరూ. ఒక్క నిమిషం ఇంకొక చిన్న భాగం ఉంది, ఇంకొక చిన్న భాగం. ఎందుకంటే రేపు పొద్దుట మీరు ఒక లెసన్ చెప్పుకుంటారు. ఆ లెసన్ లో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలి. ఆ పరిచయం చేసిపడే వ్యక్తి ఎవరంటే పౌలు. చెప్పండి, మనం ఇప్పుడు పౌలు అని చెప్పుకోకూడదు, సౌలు చెప్పండి. సౌలు ఈ రాళ్ళతోటి పట్టబడుతున్నప్పుడు, స్టెఫను రాళ్ళతో పట్టబడి బాధపడుతూ చంపబడుతున్నప్పుడు ప్రక్కనే ఉన్నాడంట. ఎవరు? ఒక మంచి వ్యక్తిని చంపుతుంటే అలా చెయ్యొచ్చా చెప్పండి? ఊరుకున్నాడంట. అరే స్టెఫను కొట్టేస్తున్నారని అడ్డుకోలేదంట. అడ్డుకోకుండా భలే పడుతున్నారు అన్నట్టుగా చూస్తున్నాడంట. పౌలు ఏం చేస్తాడు చెప్పండి? చూస్తున్నాడంట. అంటే అప్పటికి సౌలు పౌలుగా మారలేదు. అతను రాళ్ళతో పట్టబడకపోవచ్చు కానీ, అయితే ఈ స్టెఫను యొక్క మరి ఆ మరణంలో అతడు కూడా పాలి భాగస్తుడే. అతను ఒకసారి చెప్తాడు. రేపొద్దున స్టోరీస్ లో మీరు ఈ 5 days మానకుండా వస్తే ఈ స్టోరీస్ పౌలు గురించి చెప్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఏమని చెప్తాడంటే, పౌలు గురించి మనం ఏం చెప్పుకోవాలంటే, రాళ్ళతో కొట్టలేదు కానీ స్టెఫను యొక్క చావులో తన యొక్క భాగం ఉంది. మనం తప్పు చేయకపోవచ్చు కానీ ఆ తప్పుని సమర్థిస్తే మనము కూడా అటువంటి తప్పు చేసినటువంటి వారమే అవుతాం. ఓకేనా? మోకరించండి మోకరించండి అందరూ కూడా మోకరించి ఒక 2 minutes, ఒక 1 minute మౌనంగా మీరు ప్రేయర్ చేసుకోండి. One, kneel down. 1, 2, join your hands like this. Now close your eyes. 1, 2, 3. Pin drop silence. ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభా. ఈ దినాన్ని VPS మొట్టమొదటి దినంలో ప్రవేశించి దేవా 2వ పాఠము జూనియర్లో ముగించడానికి ఇచ్చిన కృపను బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. తీసుకొచ్చిన బిడ్డలందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాం. మా జూనియర్ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి నాయనా ఈ 2వ పాఠంలో స్టెఫెను నాయనా ఏ విధంగా రాళ్లతో రువబడి చంపబడినాడు నాయనా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు ప్రభా. నాయనా ఆ ఒక మరణానికి సంబంధించిన సౌలు కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చినారు ప్రభా. క్రీస్తు నిమిత్తం నాయనా నింద హింస నుండి ప్రభా క్రీస్తు కొరకు హతసాక్షిగా చేయబడినాడు ప్రభా. మా చిన్న బిడ్డలు ఏమైతే గ్రహించినారో తండ్రి మాకైతే తెలియదు. నేను ఈ చిన్న హృదయాల్లో ఇంత పెద్ద లెసన్ ప్రభా తండ్రి నాయనా ఈ బిడ్డలు విన్నారు ప్రభా. నీ కొరకు శ్రమలున్నా దుఃఖమున్నా మరణం వరకు నమ్మకంగా ఉండాలి అన్న తీర్మానం బిడ్డలు చేసుకోగలిగినారని నమ్ముతున్నాం తండ్రి. ప్రతి పాఠము దీవెనకరంగా చేయండి. ఎంతో శ్రేష్టమైన పాఠాలు ప్రభా. నీ కొరకు రానున్న దినాల్లో హతసాక్షులుగా చేయబడ్డానికి కూడా క్రీస్తు కొరకు అంతగా నిన్ను ప్రేమించడానికి మా బిడ్డలను మమ్మలను సిద్ధపరచండి. వాక్యమును నీరు కట్టి ఫలింపచేయండి. గ్రూప్స్కి వెళ్తున్నాం. మీ మా సమయాలను దీవించండి. ఎవరైతే రక్షణ తీర్మానం చేసుకోలేదో ఆ బిడ్డల్ని రక్షణతో అలంకరించండి. సేవ కొరకు పిలుపుంటే బిడ్డల్ని ప్రత్యేకించమని ప్రార్థిస్తున్నాం. నాయనా ఆయా ప్రాంతాల నుండి వచ్చినారు ప్రభా. కొంత అల్లరిగా ఉన్నారు. అయితే దైవికమైన క్రమానికి లోబడడానికి బిడ్డల కృపని ఎంతో ఓర్పుతో సహనంతో కూర్చున్నారు ప్రభా. భయంకరమైన వేడిని దేవా మీ కృపను మాత్రమే మాకు అధికంగా అనుగ్రహించి మీ సన్నిధి సంతోషముతో మమ్మలను మా బిడ్డలను నింపినందుకై కృతజ్ఞతగా వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య ఘనమైన నామములో హృదయపూర్వకంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్. నాన్న గ్రూప్స్లోకి వెళ్ళి కూర్చోండి.
మీరు ఇందాక ఎలా కూర్చున్నారు అలా కూర్చోండి. ఎవరైనా కొత్తగా వస్తే ఇక్కడికి వచ్చి నిలబడండి. టీచర్స్ గమనించండి, వర్క్ బుక్స్ పిల్లలకి ఎవరికి వర్క్ బుక్స్ ఇవ్వకండి. వర్క్ బుక్స్ తీసుకెళ్ళిపోయారంట. ఎవరి గ్రూప్ లో టీచర్స్ ఎవరి పిల్లలు తీసుకెళ్లారో తెలీదు. పెద్దవాళ్ళ బుక్స్ తీసుకొచ్చి అప్పగించారు మాకు. మనం 4th డే ఇస్తాం బుక్స్ ఎవరు తీసుకెళ్ళొద్దు. కలర్ పెన్సిల్స్